మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్. చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా ఎన్ని రోజులు మెగా 158 గా పిలువబడుతున్న సినిమాకి ఎట్టకేలగా టైటిల్ రివీల్ చేశారు. ఆ టైటిల్ పేరు కాకా. అంతేకాదు, టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి పనిచేస్తున్నారు. గ్లింప్స్ లో మొదట మనకు కనిపించేది సూపర్వైజర్ సత్యం అనే చాలా సింపుల్ క్యారెక్టర్. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండే ఒక సాధారణ వ్యక్తిలా చిరంజీవిని చూపించారు. కానీ ఈ సింపుల్ సత్యం వెనక ఏదో పెద్ద రహస్యం ఉందనే విషయాన్ని గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా హింట్ ఇచ్చింది. ముఖ్యంగా నీటిలో పడిపోయిన కీస్ ని తీసేందుకు మ్యాగ్నెట్ ఉపయోగించే సీన్ లో కీతో పాటు బయటపడ్డ వచ్చిన గన్స్ చూసి అసలు ఈ సత్యం ఎవరు అనే క్యూరియాసిటీ మరింత పెరిగింది. అంటే బయటకు చాలా కామన్ గా కనిపించే ఈ వ్యక్తికి గతంలో ఏదైనా డేంజరస్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అదే విషయాన్ని గ్లింప్స్ చివరిలో మరింత హైప్ చేశారు. ఇక చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్స్ తో పాటు గ్యాంగ్ లీడర్ లోని చిక్కు చిక్కు చేలం పాటకు ఇచ్చిన కొత్త టచ్ కూడా మెగా ఫ్యాన్స్ కి మంచి ఎక్కించేలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కాకా సినిమా జనవరి 13న 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రాబోతుంది. మొత్తానికి బర్త్డే రోజున మెగాస్టార్కి ఇచ్చిన ఈ రాకా ట్రీట్ చూస్తుంటే సత్యం వెనుక ఉన్న అసలు ఆ కథ ఏంటి, కాకా అనే టైటిల్కి అసలు అర్థం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మీకు కాకా గ్లింప్స్ ఎలా అనిపించింది? మెగాస్టార్ మరోసారి బిగ్ మాస్ హిట్ కొడతారని అనుకుంటున్నారు.